వెస్ట్ ఏషియాలో ఒక పెద్ద దేశం ఇరాన్. దాని క్యాపిటల్ వచ్చేసి టెహరాన్. మొన్న జూలై 5న జరిగినటువంటి ఎన్నికల్లో రిఫార్మిస్ట్ అయినటువంటి మసూద్ ప్రజెస్కియాన్ ఆయన ప్రెసిడెంట్గా ఇరాన్కి ఎన్నికయ్యారనమాట. వీరు యాక్చువల్గా ఒక కార్డియాలజిస్ట్, డాక్టర్, సర్జన్. వీరు ఇరాక్ యుద్ధంలో కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వ్యక్తి అనమాట. అయితే ఇరాన్తో భారత్ సంబంధాలు అనేవి చాలా దృఢమైన సంబంధాలు. ఇరాన్ కూడా ఎప్పుడు కూడా శాంతికే ప్రాముఖ్యత ఇచ్చే దేశం. ఎందుకంటే దీర్ఘకాలం పాటు ఇరాక్ మధ్య జరిగినటువంటి యుద్ధం వల్ల చాలా ఆర్థికంగా నష్టపోవడం ఇరు దేశాలు. అలాగే ఇరు దేశాలు కూడా ఎన్నో ప్రపంచ ఆంక్షలు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సందర్భంలో ప్రజెస్కియాన్ జలైలీ మీద గెలవడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయంగానే మనం చెప్పుకోవచ్చు. ఇతను ఒక రిఫార్మిస్ట్. దేశంలో కొన్ని సంస్కరణలు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పెద్ద సమస్య ఆన్గోయింగ్ ఇజ్రాయెల్ వార్. ఈ ఇజ్రాయెల్తో యుద్ధాన్ని ఆపడానికి ప్రపంచ దేశాలు అన్నీ కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ఏది ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతుంది చూడండి. ఉగ్రవాదుల మీద ఇజ్రాయెల్ చేసేటువంటి దాడులు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా. మధ్యప్రాచ్యంలో శాంతి అంటే వెస్ట్ ఏషియాలో పీస్ ఉండడం అనేది ప్రపంచానికి ఎంతో ఎంతో మంచిది. ఈ చూడాలి రాబోయే రోజుల్లో ఎలాంటి సంస్కరణలు వీరు తీసుకొస్తారో దేశంలో అని చెప్పి. ఇరాన్ అనేది ఒక సుందరమైనటువంటి దేశం. ఎన్నో నగరాలు అత్యంత సుందరమైనటువంటి నగరాలు అవన్నీ కూడా. భారతదేశం ఎప్పుడు కూడా ఇరాన్తో దృఢమైన బంధాన్ని కలిగి ఉంటుంది. స్టూడెంట్స్ ఈ మార్పులను తెలుసుకోవాలి. ఆల్ ది బెస్ట్ అండి.